ఎంతో పాపముతో. పాపము పెట్టేగిపోతున్న రోజులు. పాపము పెట్టేగిపోతున్న రోజులు. మనిషి పాపం అంటే భయం లేకుండా జీవిస్తున్నాడు. ఏం కాదులే అనే ఒక ధైర్యంతో ముందుకు వెళ్ళిపోతున్నాడు. కానీ పాపానికి వచ్చే ఫలితము, పాపం వల్ల వచ్చే జీతము ఎంత భయంకరంగా ఉంటుందో ఈరోజు మీతో పంచుకోబోతున్నాను. పాపం వల్ల వచ్చే ఫలితం ఎంత నష్టాన్ని తెచ్చిపెడుతుందో కూడా మీతో నేను చెప్పబోతున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. ఎలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిత్య జీవం. ఎవరి యందు? యేసుక్రీస్తు నందు నిత్య జీవం. మనిషి పాపి. మనిషిని దేవుడు తయారు చేసినప్పుడు పాపిగా తయారు చేయలేదు. యథార్థవంతుడిగానే నీతిమంతుడిగానే దేవుడు చేశాడు. అపొస్తలుడైన పౌలు రోమా సంఘానికి మాటలు రాస్తూ ఉన్నప్పుడు పాపం వల్ల వచ్చే జీతము మరణము, పాపం వల్ల వచ్చే జీతము మరణము అని రాయబడింది. కానీ దేవుని కృప ఏమిటంటే, ఒక వరం ఏమిటంటే, ఆ పాపము నుంచి మనిషిని విడిపించి యేసుక్రీస్తునందు మనిషికి నిత్య జీవం దొరికింది. అంటే పరమార్థం దొరికింది. పాపిగానే మనిషి నరకానికి వెళ్ళవలసిన వాడు, పాపిగానే మనిషి ఆ పాపం వల్ల జీతము పాతాళానికి వెళ్ళవలసిన వాడిని యేసుక్రీస్తు రూపంలో కుమారుడైన క్రీస్తుగా వచ్చి మనందరికీ నిత్య జీవాన్ని ఇచ్చాడు. అయితే నేను నిత్య జీవం గురించి ఇప్పుడు మాట్లాడబోతున్నాను. పాపం గురించి. పాపంతో ఆటలాడుతున్న వారి వాటిని విడితీరాల్సిందే. ఏం కాదులేని పాపంలో కొనసాగుతున్న వారు ఎంత నష్టం జరుగుతుందో ఈరోజు ఈ మాటలు వినాల్సిందే. అంటే ఇక్కడికి వచ్చి మీరు పాపం చేస్తున్నారని కాదు, ఎందుకంటే యూట్యూబ్ ద్వారా చాలా మంది వాక్యం వింటున్నారు కాబట్టి వారికి కూడా ఈ మాటలు ప్రియులరా. ఎందుకంటే మనమందరం రక్షింపబడ్డాం, పరిశుద్ధులుగా దేవుడు మనల్ని మార్చాడు, నీతిమంతులుగా తీర్చాడు. కాబట్టి ఇప్పుడు మనల్లో పాపం అంటూ ఏముంటుంది అనేది ఆలోచన కాదు. పాపములో కొనసాగుతున్నట్లయితే ఈరోజు ఈ వాక్యం ద్వారా ఆ పాపం నుంచి మీరు బయటికి రావాల్సిందే. మళ్ళా గడిగిస్తాను. 6వ అధ్యాయం 23వ వచనం. ఎలయనగా పాపం వల్ల జీతము మరణము. చాల్యము. పాపం వల్ల జీతము మరణం. మనిషి పాపం చేస్తే కలిగే ఫలితం ఏమిటో, నష్టం ఏమిటో అదే మీతో పంచుకోబోతున్నాను. 1, 2, 3 మాటలు మీతో పంచుకొని నేను ముగింపులోకి తీసుకొని వస్తాను. మొట్టమొదటిగా, ఒక మనిషి పాపం చేస్తే కలిగే నష్టము లేక ఫలితము ఏమిటంటే అపజయం పాలవుతారు. దేని పాలవుతారు? ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు, ఒక వ్యక్తి పాపములో కొనసాగుతున్నప్పుడు, ఒక వ్యక్తి పాపానికి దాసుడైనప్పుడు, ఒక వ్యక్తి ఏం కాదులేని పాపములోకి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తికి కలిగే నష్టము, ఫలితం ఏమిటంటే అపజయం. ఓడిపోతాడు. మొదటి మాట, అపజయం వస్తుంది. పాపం చేస్తే నష్టమేంటి చెప్పండి? అపజయం. అపజయం అంటే ఓడిపోతాడు. చదువులో ఓడిపోతాడు, వ్యాపారములో ఓడిపోతాడు, కుటుంబంలో ఓడిపోతాడు, ఏ పని మొదలు పెట్టిన అందులో విఫలమైపోతాడు, అపజయం పాలైపోతాడు. గెలుపును మాత్రం చూడు. ఎందుకు? నువ్వు చేసిన పాపము కాబట్టి. చదవండి 7వ అధ్యాయము యెహోషువ గ్రంథం 4వ వచనం. 7వ అధ్యాయము యెహోషువ గ్రంథము 4వ వచనం. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళారు, కానీ వారు వారి ఎదుట ఏమయ్యారు? నిలవలేక లేక గెలవలేక అనుకోండి, పారిపోయారు. అప్పుడు వారు వారిలో 30 అంటే ఇశ్రాయేలీల్లో 36 మంది మనుషులను హతము చేశారు. అంతేకాదు తరిమి కొట్టారు వరకు వారిని తరిమారండి.
ఏ కాలం ఇది? ఎవరి కాలం ఇది? చెప్పాలి. ఎవరి కాలంలో జరిగింది ఇది? నాయకుడు ఎవరు? యెహోషువ అండి. మోషే అయిపోయింది. ద్వితీయోపదేశకాండంలో మోషే ముగింపు మనం చూస్తాం. ఆ తర్వాత ఉదయకాలం మీతో పంచుకున్నాను. యెహోషువను ధైర్యపరిచి, అభిషేకించి మోషే బలపరిచి నాయకత్వాన్ని అప్పగించాడు కాలేబుకు, యెహోషువకు. మొదటి అధ్యాయంలో యెహోషువను దేవుడే మాట్లాడటం, దేవుడే బలపరచటం. మొదటి అధ్యాయం 18వ వచనంలో ఉదయకాలం మీతో చదివించాను. అనేక మంది ప్రజలు వచ్చి అంటారు, నీకు విరోధంగా ఎవరు లేచినా ఊరుకో, వాడికి మరణమే అని ఆ ఇశ్రాయేలు ప్రజల్లోనే మోషే యెహోషువ పక్షాన్ని నిలబడి మాట్లాడటం మనం చూస్తాం. అయితే ఈ యెహోషువ బయలుదేరి వెళ్ళిన తర్వాత 2వ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతుంది ఎదుర్కోవటం. ఎన్నో శోధనలు, శ్రమలు, ఆటంకాలు, అడ్డుగోడ. అసలైనది ఏమిటి? అడ్డం. ఎవరు వచ్చారు అడ్డం? ఎరుకో ఎరుకో గోడలు అడ్డం వచ్చాయి. ఎరుకో గోడలను జయించడానికి ఇంచుమించు ఎన్ని రోజులు ప్రార్థన చేయాల్సి వచ్చింది? 7 రోజులు దేవుడిని స్తుతించాలి. 7 రోజులు ఎరికే ప్రాకారాల చుట్టూ తిరగాల్సి. 7వ రోజు వాళ్ళందరూ దేవుని స్తుతించినప్పుడు ఎరుకో గోడలు కూలిపోవటం, ఎరుకో పట్టణాన్ని నాశనం చేయటం, అందులో ఉన్న పురుషులను చంపివేయటం, ఎరుకోను జయించడం మనం చూస్తాం. ఇంత పెద్ద పట్టణాన్ని జయించినటువంటి యెహోషువ, ఇంతమందిని జయించినటువంటి, శత్రువులను జయించినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఆయనే చిన్న పట్టణం. ఎంత పట్టణం? చిన్న పట్టణం అది. బహుశా యెహోషువ అనుకొని ఉంటాడు, అంత పెద్ద పట్టణాన్ని మనం జయించాం, ఇదంతా ఆప్షనల్ వెళ్ళండి అని కొద్ది మందిని పంపించాడేమో ఈ పట్టణం మీద. సరే, కొద్ది మంది పోయినా ఆ పట్టణంలో పెద్దగా ఏమి లేరు. వీళ్ళ చేతులు లేక వాళ్ళ మనుషులే కాదు. కానీ ఈ పట్టణంలో ఉన్న కొద్ది జనాభా ఇశ్రాయేలు ప్రజలను ఏం చేశారు? 36 మందిని చంపారు. 36 మందిని, యుద్ధ శూరుల్ని, సేవకులను, సైనికులను చంపేశారు. అంతటితో ఆగారా? తరిమేశారు. తరిమి కొట్టారు. 11 వచ్చి 7-11 అదిగో ఎందుకు అపజయం పాలయ్యారు? ఎందుకని ఓడిపోయారు? ఎందుకని శత్రువుల చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది, చచ్చిపోవాల్సి వచ్చింది? ఎందుకని అపజయం పాలయ్యారు అంటే, ఆ రోజు ఇశ్రాయేల్లో ఒకడు పాపం. 11-12 వచ్చిన 7వ అధ్యాయం 11వ వచ్చిన 12వ వచ్చిన యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 11-12. ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరారు, తీసుకొని దొంగిలి దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక ఎడమకు తిరిగిరి, చేస్తేనే తప్ప ఆమె చూసావా, దేవుడు వదిలిపెట్టాడు, దేవుడు విడిచిపెట్టాడు, దేవుడు ఎడబాశాడు. కారణం పాపం. దేవుడు తోడు లేకపోతే జయాన్ని ఎలా జయిస్తావు? దేవుడు తోడు లేకపోతే గెలుపుని ఎలా చూస్తావు? దేవుడు తోడు లేకపోతే చదువులో ముందుకు ఎలా వెళ్తావు? దేవుడు తోడు లేకపోతే వ్యాపారంలో లాభాన్ని ఎలా సంపాదిస్తావు? దేవుడు తోడు లేకపోతే కుటుంబంలో సమాధానం ఎలా తెచ్చుకుంటావు? ఆలోచించు ఒకసారి. ఆ రోజు యెహోషువ అనుకున్నాడు, దేవుడు తోడై ఉంటానన్నాడుగా. ఈ పట్టణం అంతా చాలా చిన్నది, వెళ్ళండి అంటే అందులో ఇంచుమించు 36 మంది అండి. ఎన్నోసార్లు చెప్పారు. ఆ రోజున 36 మంది భార్యలు బహుశా వారి కాళ్ళు తెగిపోయి, 36 కుటుంబాల్లో పిల్లలు తండ్రి లేని పిల్లలు అయిపోయారు. కారణం ఎవరో తెలుసా? ఒకే ఒక్కడు చేసిన. ఎవరతను? ఏం చేశాడు? ఎరుకో పట్టణములో ఏది కూడా శపితమైందే, మీరు తాకటానికి వీల్లేదు అని దేవుడు చెప్తే, అందులో నుంచి ఒక బంగారపు కమ్మిని, ఒక సినార వస్త్రాన్ని దాచుకొని దొంగలించి ఇంటికి తెచ్చుకుంది. ఇదే ఏనండి. ఆ రోజు పొట్టి జక్క ఇంటికి యేసుప్రభు వెళ్ళినప్పుడు, పొట్టి జక్క యేసుప్రభు ఇంటికి ఎప్పుడైతే వచ్చాడో, మీరు చూశారో లేదో, ఆ జక్కయ్య చెప్పింది ఏంటి తెలుసా?
ఎవరి దగ్గర అన్యాయంగా 1 రూపాయి తీసుకున్నానో వాడికి 4 రూపాయలు ఇచ్చాను. నాకొద్దు. అన్యాయంగా వచ్చిన సొమ్ము నాకొద్దు. అక్రమముగా సంపాదించినటువంటి ఆస్తి నాకొద్దు. అన్యాయంగా వచ్చిన స్థలము నాకొద్దు. అరులు సొమ్ము కదా అండి. ఈరోజు మీ అందరినీ ఒక మాట, మీ ఇంట్లో బహుశా అన్యాయంగా సంపాదించిన వస్తువులు ఉన్నట్లయితే బయటపడి ఏమండి లంచగొండితనం ద్వారా ఒకవేళ తెచ్చి ఫర్నిచర్ సంబంధించినవి కానీ ఏమండి లంచం ఇచ్చారు కొనుక్కొని వచ్చిన విద్య కానీ హీరో కానీ ఏదైనా సరే మనకు ఎందుకంటే ఉద్యోగస్తులు కూడా తెలుసు. వాళ్ళ ఇళ్లకు వెళ్ళినప్పుడు వారి ఇంటి నిండా సామాన్లు, వాళ్ళ ఇంటి నిండా సామాన్లు అందరు కాదు, అందరూ అలా చేస్తారని చెప్పండి. కొంతమంది ఇళ్లకు వెళ్ళినప్పుడు వారి ఇంటి నిండా పట్టనంత సామాను ఉంటుంది. అది చూసినప్పుడు ఎలా వచ్చింది అని ఒకవేళ ఆలోచించినప్పుడు ఆయన చూసే ఉద్యోగంలో బహుశా అన్యాయం చేత వచ్చింది, లంచం తీసుకొని సంపాదించింది, మీకు గిఫ్ట్ ఇస్తున్నాం బ్రదర్ అని పంపించిన వాళ్ళు లేరా? ఈ సంతకం పెడితే నీకు కానుక పంపిస్తున్నామండి, ఈ మంచము దీన్ని ఉంచేసుకోండి లేరా? ఎంతమంది ఉద్యోగస్తులు. అందుకే ఆ రోజు ఎక్కయ్య మనకు రాదు. ఎక్కయ్య ఇంట్లో ఎంత ఉందో, ఎంత డబ్బు ఉందో. కారణం ఏమిటి? ఎప్పుడైతే యేసు అడుగు పెట్టాడో, పరిశుద్ధత అనే దాన్ని చవిచూశాడో, నీతి అనే దాన్ని చూశాడో, ఇలా చేయడానికి వీలు లేదు. 1 రూపాయి ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే దానికి ఎంత వెల? 6 రూపాయలు. ఇక జక్కయ్యకు ఆస్తి ఉండదా? మీరే చెప్పండి. ఇక జక్కయ్యకు ఆస్తి ఉందా? ఇక లేదు. ఒక మంచి సేవకుడు కావలసిన వాడు, నెక్స్ట్ జనరేషన్ కల్లా కాలేబు యెహోషువ కాలం అయిపోయిన తర్వాత ఆకాను ఒక సైనికుడిగా ఉన్నవాడు, ఒక పరిచారకుడు కావలసిన వాడు, ఒక మంచి పాత్రగా దేవుని పనికి వాడబడవలసిన వాడు, దేవుని పనిలో ఉండవలసిన వాడు. ఇతనికి పుట్టినటువంటి కర్పూర్తి బుద్ధి ఏంటో తెలుసా? బంగారాన్ని పిలిచి ఆశ. అంతేకాదు దగ్గ మెరిచిపోతున్నటువంటి ఒక మంచి వస్త్రం అన్నది అది చూసి ఉండలేకపోయారు. బాగుంది వేసుకుంటే అందరు నన్నే చూస్తున్నారు చెప్పి ఆ రోజు దినార వస్త్రం బంగారపు కన్నీని దాచి పెట్టుకున్న వల్ల ఎవరు ఓడిపోయారు? ఇశ్రాయేలీయులు ఓడిపోయారు, సైన్యం ఓడిపోయారు. జాగ్రత్త, ఈ ఒక్కడి వల్ల, ఈ ఒక్కదాని వల్ల నీ కుటుంబం ఓడిపోయింది. నువ్వు చేస్తున్న పాపాన్ని బట్టి నీ ఇంట్లో దరిద్రము దృష్టి వేస్తుంది. ముందుకు అడుగు వేస్తున్నావు కానీ అడుగు ముందుకు వెళ్ళటం లేదు. కారణం ఏంటి తెలుసా? బహుశా నీ ఒక్కదాని వల్ల, ఆ చిన్న పాపం, ఆ ఒక్కటే నీ కుటుంబాన్ని ముందుకు వెళ్లకుండా ఆపివేస్తున్నారు, అపజయం పాలు చేస్తున్నారు. ఆ రోజు ఇశ్రాయేలీయులు 36 మంది 36 ఎవడి పని చేశాడని యెహోషువ చీట్లు వేసినప్పుడు వచ్చింది ఎవరి పేరు? ఇలాంటి వాడు సమాజంలో ఉండడానికి వీల్లేదు, ఇలాంటి వాడు సంఘములో ఉండడానికి వీల్లేదు, ఇలాంటి వాడు వీధిలో ఉండడానికి వీల్లేదు, ఇలాంటి వాడు ఊర్లో ఉండడానికి వీల్లేదు, ఇలాంటి వాడు మన పాలెంలో ఉండడానికి వీల్లేదు. వీడే కాదు, వీడికి దుర్బుద్ధి పుట్టిందంటే వీడి కుటుంబం కూడా అలాగనే ఉంటారు. చూసేవా వాడు ఎంతవరకు వచ్చింది? ఆఖరికి వాడి భార్యను, వాడి పిల్లలను, వాడి గొర్రెలను, వాడి మేకలను, వాడి వస్తువుల్ని అన్ని తీసుకుని వెళ్ళి ఒక లోయలో పెట్టి అలా ఒక రాయేశారు. అంటే అంతటితో ఆపారా? పెట్రోలు పోసి తగలబెట్టారు. ఇలాంటి వాడి మన పొందకూడదు. వాడి వల్ల ఎంత శాపం, ఎంత అపజయం, ఎంతమంది చచ్చిపోయారు. ఈరోజు బహుశా నీ కుటుంబంలో ఇలా జరుగుతుందేమో ఆలోచించు. మరి ఎందుకని ఆ ఒక్కదాన్ని వదిలిపెట్టి, ఆ ఒక్కటిని వదిలిపెట్టి మారు మనసు పొంది పశ్చాత్తాపడి ఆ పాపం వల్ల వచ్చే నష్టము, ఫలితము, అపజయం అని ఎరిగినట్లయితే ఈరోజు పరిశుద్ధమైన జీవితంలోకి తప్పకుండా నువ్వు వస్తావు. మొదటిగా ఇదిగో పాపం వల్ల జీవితము ఆ మరణమే ఆకాను, ఆ పాపమే ఆకాను కుటుంబాన్ని భూమి మీద లేకుండా చేస్తున్నాడు. నెంబర్ 2 మాట, పాపం వల్ల జీవితము మరణము అయితే రెండో ఫలితం ఏమిటో పాపం చేసి తెలుసా? శాపం. ఏంటి? శాపం. చదవండి మాట. 3వ అధ్యాయం ఆదికాండం 17వ వచనం. 3వ అధ్యాయం ఆదికాండం 17వ వచనం.
ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు చెప్పిన మాట వినలేదు కాబట్టి ఆ ఆ నీ నిమిత్తము నేల ఏమైపోయిందండి? విధించబడింది. ఆ రోజు దేవుడు మొదటి వివాహం 2వ అధ్యాయములో ఆదాము అవ్వను కలిపాడు, ఏకం చేశాడు. మీరు ఏక శరీరమై ఉండండి, తల్లి తండ్రిని విడిచి మీరు ఏకం కాండి అని దేవుడు ఆశీర్వదించాడు. మొదటి అధ్యాయంలో 26 వచనం 28 వచనం ఫలించమని చెప్పాడు, అభివృద్ధి కమ్మని చెప్పాడు. 2వ అధ్యాయం చక్కని వివాహం చేర్పించాడు, ఇద్దరికి పెళ్లి చేశాడు. ఆ ఈ ఏదోను తోటంతా నీకే నాయన అధికారం మీకు ఇస్తున్నా అన్నాడు. 3వ అధ్యాయానికి వచ్చేవరకు ఏమైంది? ఏ పండైతే దేవుడు తినవద్దన్నాడు, ఏ ఫలమైతే దేవుడు తాకొద్దన్నాడు, ఆ ఫలాన్ని దేని వల్ల నష్టపోతారు అని దేవుడు చెప్పాడు, దాన్నే చేశాడు. మనిషికున్న రోగమే. ఒరే ఇది వెళ్ళొద్దురా అంటే అది వెళ్ళిపోతుంది, ఇది చేయొద్దురా అంటే ఇది చేయలేదు అని విదేశాలు చెప్పారు. ఒక రంధ్రం గోడకు పెట్టి ఆ రంధ్రం కాడ పెట్టారు, దయచేసి ఎవరు దాంట్లోకి చూడొద్దు అని. అంటే గోడకు ఒక రంధ్రం పెట్టి పక్కన ఒక టైటిల్ రాశారు, దయచేసి ఎవరు ఈ రంధ్రంలో చూడొద్దు అని. ఇప్పుడు చెప్పండి ఏమనిపిస్తుంది? మనిషికి ఉన్న నైజము ఏమిటంటే ఏముంది లోపల. మీ పిల్లలు ఒకవేళ 5-6 సంవత్సరాల పిల్లలైతే 5-6 సంవత్సరాల పిల్లలైతే మీకు 4 రూములు ఉన్నాయి. 4 రూములు ఉంటాయి. ఒక రూమ్ తాళం వేసి తాళం తీసి ఇంటి పక్కన పెట్టి మీ 4-5 సంవత్సరాల పిల్లలకి చెప్పండి, ఏమని రే అన్ని రూములు 7 రూములు 8 రూములు ఉన్నాయి, అన్నింటిలో తిరుగు 9వ రూమ్ ఉంది, తాళం వేసి పెట్టే తాళం ఎక్కడ ఉంది తెరవద్దురా అని చెప్పి. వాడు ఆలోచన అంతా ఎక్కడ? అసలు దీంట్లో ఏముంది, ఎందుకు మా నాన్నగారు తాళం వేశారు, అసలు లోపలికి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి నుంచి వచ్చింది? మన మన పితరుడు ఎవరైనా ఆదాము గారి దయ అండి. అన్ని ఎన్ని పండ్లు ఇచ్చాడండి, ఎన్ని పండ్లు ఇచ్చాడు దేవుడు, ఎన్ని ఫలములు ఇచ్చాడు, ఎంత రుచికరమైనటువంటి ఆపిల్ పండ్లు ఉన్నాయి, జామ పండ్లు ఉన్నాయి, దానిమ్మ పండ్లు ఉన్నాయి. ఇంకా చెప్పండి ఎన్ని రకాలు. ఈరోజు మనం టౌన్లో ఎన్ని పండ్లు చూస్తాం, ఒక్కొక్క పండు అసలు ఏం పండు కూడా అర్థం కాదు. కానీ ఆ పండ్ల మీద వాళ్ళు పెట్టి అమ్ముతున్నప్పుడు అసలు ఏం పండు ఇది ఉంది, ఎర్రగా ఉంది, చూస్తే నోరు ఊరుతుంది, అసలు ఆ పండు పేరు కూడా తెలియదు. ఎన్ని ఫలములు ఇచ్చాడు, ఆ ఫలములను కూడా ఎలా ప్యాక్ చేసి ఇచ్చాడంటే మనకి. అరటిపండు చూడండి ప్యాక్, అండ్ బత్తాయికాయ చూడండి ప్యాక్ చేసి, ప్రతిదానికి కూడా ప్యాకింగ్ లేకుండా ఏది ఇవ్వలేదు. ఇన్ని పండ్లు ఇస్తే ఏ పండు అయితే తినవద్దు అన్నాడు ఆ పండు కాడికి వెళ్ళి అవ్వమ్మ తిని తన భర్తకు తినిపించదు. ఎంత శాపము! నీ నిమిత్తము ఈ భూమి ఏమైపోయింది? శపించిపోయింది. మీరు ఎప్పుడైనా ఈ రోజున ఎన్ని వార్తలు వింటున్నారు? రైతులు ఆత్మహత్య, ఏమండి రైతులు ఉరేసుకొని చచ్చిపోయారు, పురుగుల మందు అవి చచ్చిపోయారు, అప్పుల బాధ భరించలేక రైతు చచ్చిపోయాడనే వార్తలు ఎన్ని న్యూస్ పేపర్లు. కారణం ఏంటి? పాపం కష్టపడి సంవత్సరం అంతా 6 నెలలుగా కష్టపడి రాత్రి అనక పగలనక చెమట ఎంతో ప్రయాసపడి కనీసం మా కష్టం రాకపోయినా పెట్టిన పెట్టుబడి వచ్చినా సరిపోతుందని ఆశపడి తీరా పంట చేతికి వచ్చే సమయానికి ఏమవుతుంది? ఏ వరదో రావటం కొట్టుకొని ఏమంటే ఏ పురుగో రావటం పొలమంతా తినే. కారణం ఏమిటి? శాపం. ఆ రోజు ఆ శాపము అందరికీ సంపాదించి అంటే ఆదాము చేసిన పాపానికి శాపము అందరికి. అందుకే దయచేసి దేవుడు చెప్పిన మాట విని. అబ్రహాము లేచి బయలుదేరుతావా, పదప్రభువా ఎక్కడికి వెళ్ళమంటారు అలా. ఆదాము వాడ కడతావా, వర్షం రాబోతుంది, ఎన్ని సంవత్సరాలకు ప్రభువా? 120 ఏళ్ళు పడుతుంది, కడతావా? అప్పుడు కట్టుకోవచ్చులే అనలా. ఏమండి ఎంతమంటే ఇలా అర్థమైందా? అప్పుడు కట్టుకోవచ్చు అనలా. దేవుడు ఆజ్ఞాపించినట్లు నోవాహు చేసెను.
అంటే దేవుడు ఏం చెప్పాడో, ఎలా కట్టమన్నాడో, ఎప్పుడు కట్టమన్నాడో, ఎన్ని తలుపులు పెట్టమన్నాడో, ఎన్ని కిటికీలు పెట్టమన్నాడో, ఎన్ని అంతస్తులు పెట్టమన్నాడో దేవుడు ప్లాన్ ఇస్తుంటే ఒక చక్కగా నిర్మించాడు. అప్పుడు కట్టుకుంటానల్లా. మనిషి ఈరోజు శాప అంటే తెలుసా? శాపం అంటే ఎలా ఉండదు చెప్పాను, చాలాసార్లు చెప్పాను. సరైన పిల్లలు పుట్టరు, ఇదే శాపం. పుట్టినటువంటి బిడ్డలకు కన్ను కాళ్ళు ఉండవు. ఏమండి, ఇంట్లో ఎప్పుడు రోగం, ఎన్ని మందులు వాడినా తగ్గదు. ఏమండి, ఏ పని చేసినా 10 రూపాయలు సంపాదించుంటే కనిపిస్తాయి, మాయమైపోతాయి. శాపం. ఎంత సంపాదించినా 1 రూపాయి కూడా మిగలదు. ఏంటి? దేవుని మాట విన. ఎప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరగటమే. బహుశా మీ గురించి కాదని మాట్లాడు, చాలా మందిని చూస్తుంటాం, జరుగుతుంది. కారణం, ఆ రోజు అవ్వ ఆదాము శాపానికి గురైపోతే ఆ శాపం నుంచి విడిపించడానికి ప్రభువైన క్రీస్తు ఆ కలువరి శిలువలో ఏమయ్యాడు? శాపగ్రస్తుడు. శాపగ్రస్తుడు. శాపమంతా మరి. మూడో మాట పాపం చేస్తే ఫలితం ఏమిటి అంటే, మూడోది రోగం వచ్చింది. ఏమొస్తుంది అండి? ఏమండి? రోగం రావడానికి పాపమేనా? పసిపిల్లలు ఉన్నారు, ఇప్పుడు బాగోలేదన్నారు, వారు ఏ పాపం చేశారు? వాళ్ళ గురించి నాకు సిరియా దేశం నుంచి వచ్చారు నయమాను. ఎక్కడి నుంచి? సిరియా దేశం నుంచి. ఏం రోగం? కుష్ఠరోగం. వచ్చాడు, ఎలిషాను కలిశాడు, చక్కగా రోగం కుదుటపడింది. 7 సార్లు యెర్దాను నదిలో దిగాడు, బాగుపడ్డాడు. తిరిగి వెళ్ళిపోయేటప్పుడు కాస్త బహుమతి ఇస్తాను తీసుకోండి అంటే ఎలిషా గారు అని చెప్పాడు. అయితే పక్కనే ఉన్న గ్యాజీ ఉదయకాలం మీద వచ్చాడు, రథం వెంబడి పరిగెత్తాడు. ఇప్పుడే 2 మనుషులు వచ్చారని అబద్ధం చెప్పాడు. 2 జతలకు బదులు 4 జతలు ఇచ్చాడు నయమాను గారు. ఏమండి, ఆ తర్వాత బంగారం ఇచ్చాడు, వెండి ఇచ్చాడు, అంత మూట కట్టాడు, వచ్చి దాచి. ఎలిషా తర్వాత గొప్ప సేవకుడు ఏనే. ఎవరు? గెహాజీ. తెలుసా? ఏలియా తర్వాత ఎలిషా ఏ విధంగా గొప్ప సేవకుడు అయ్యాడు, ఆ తర్వాత నెక్స్ట్ గెహాజీ ఒక గొప్ప దైవజనుడు కావాలి. కేవలం తుచ్చమైన వాటి కోసం, పనికిరాని వాటి కోసం, శాశ్వతమైనవి కాదవి. వాటి వల్ల ఇతనికి లాభం అయితే ఏమీ లేదు. అవి తెచ్చినందువల్ల ఎంత భయంకరమైనటువంటి రోగాన్ని తెచ్చుకున్నారో తెలుసా? రాజుల గ్రంథం 5వ అధ్యాయం 2 రాజులు 27వ వచ్చి. కాబట్టి నయమానుకు కలిగిన కుష్ఠు నీకును నీ సంతానానికి సర్వకాలం ఉండబోతుంది. ఎంత పని చేశారా? నేను వద్దన్నానుగా పాపిష్టి సొమ్ము. వాడు ఎలా సంపాదించాడో తెలియదు. వాడు కష్టపడి సంపాదించిందో, అక్రమంగా సంపాదించిందో, అన్యాయంగా సంపాదించిందో, ఏదో అతికి ఎలిషా వద్దన్నాడు. ఎందుకంటే ఎలిషాకు మంచి దర్శన వరం ఉంది కాబట్టి. బహుశా దాని గురించి బైబిల్లో రాయబడలేదు, కానీ నయమాను తెచ్చినటువంటి సొమ్ము, నయమాను తెచ్చినటువంటి బంగారం, నయమాను తెచ్చినటువంటి బట్టలు బహుశా నయమాను కష్టార్జితం కాదేమో. అన్యాయంగా, అక్రమంగా, లంచం తీసుకొని సంపాదించిందేమో. అందుకని ఆ పాపిష్టి సొమ్ము నాకొద్దు, పనికి మాలిన బంగారం నాకొద్దని ఎలిషా చెప్పుంటాడు. అయితే ఆ సొమ్ము కోసం ఆశపడ్డావు కాబట్టి నీకు వచ్చిన నష్టం, కష్టం ఏంటి తెలుసా? నీకు ఈ రోగం నీకే కాదు, నీ కుటుంబం అంతా సర్వకాలము నీకు ఉండబోతుంది. వెంటనే వాడు మంచు వలె కుష్టు రోగం కలిగి రోగం. రోజు అనేక మంది హాస్పిటల్లో రోగులుగా ఉండడానికి అన్నిట్లో 50% పాపం. అవుతారా మీరు? అవుతారండి? 100% మనం చూసినట్లయితే 50% మంది పాపం వల్ల జీవితమే రోగం. ఆ రోజుల్లో ఇలా ఇలా అట్టల మీద రాసి ఎయిడ్స్ రోగం జాగ్రత్త బజార్లు తిరిగినట్టు ప్రభుత్వం ప్రకటన చేశారు. పాపం చేస్తున్నారు, తప్పు చేస్తున్నారు, వాళ్ళకి
అయినప్పటికీ కూడా మనిషి పాపం నుంచి బయటకు వస్తున్నాడు. ఎంత శాపానికి గురయ్యారు. ఎక్కడెక్కడ కుష్ఠరోగుల్ని పాపం ఆమె మదర్ తెరీసా ఇలా జాతి వాళ్ళనే. ఎవరి జాతి? ఎవరి జాతి వాళ్ళు? మనోడు ఎవరు? వ్యాధి సంతానం ఇదంతా. కుష్ఠరోగులంతా ఆయన సంతానమే. ఈ సంతానం సర్వకాలమును కాక అన్నాడు అంతే. ఆమె పాపం వెళ్ళి వాళ్ళ చీము రక్తం తుడిచి, ఎవరు? మదర్ తెరీసా తుడిచి వాళ్ళకి ఎంత సేవ, ఎన్ని హాస్పిటల్ పెట్టి, ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఆమె ఆఖరిలో ఒక మాట అన్నది, మేడం మీరు ఇంత చేస్తున్నారు కదా, పరలోకి వెళ్తారా, పాతాళానికి వెళ్తారా అంటే ఆమె ఒక మాట అన్నది, బహుశా కుష్ఠరోగులు పాతాళంలో ఉంటే అక్కడికి కూడా వెళ్ళి నేను పరిచయం చేస్తానన్నమాట. చూసావా? ఎక్కడ? పాతాళములో ఒకవేళ కుష్ఠరోగులు ఉన్నట్లయితే అక్కడికి కూడా వెళ్ళి వారిని నేను బాగు చేస్తాను. నాలుగో మాట. పాపం చేస్తే ఫలితం ఏమిటంటే నీ కుటుంబంలో యుద్ధమే. ఏంటి? నీ కుటుంబంలో ఫైటింగ్ ఏంగా. అందుకే పాపానికి దూరంగా ఉండదు. చదవండి 2 సమూయేలు గ్రంథం 12:10 12:10. ఆ, ఆ, ఉమ్. ఉరియా భార్యను అగునట్లు యా, చదువు. ఈ ఇంటి వారికి సదాకాలము యుద్ధమే, ఫైటింగే. దావీదు ఒక మంచి రాజు, ఒక మంచి ఆ, సేవకుడు అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే దావీదు నా ప్రియమైన వాడని చెప్తారు. దావీదు నాకు ఇష్టానుసారుడైన మనుషుడు. ఇలాంటి మనుషుడు పొరపాటున తప్పటడు చేశాడు. చేసిన పాపం గుర్తుపెట్టుకోండి, దేవుడు క్షమిస్తాడు కానీ శిక్ష మాత్రం తప్పదు. ఇది ఎప్పుడు మనసులో పెట్టుకోండి. పాపం చేస్తే దేవుడు క్షమిస్తాడు. ఎందుకంటే ఆయన క్షమించడానికి వచ్చాడు. కానీ శిక్ష మాత్రం. దావీదు చేసిన పాపము 51వ అధ్యాయంలో ప్రభువా నన్ను క్షమించు అని వేడుకున్నాడు, క్షమాపణ పొందుకున్నాడు. కానీ నాతాను ప్రవక్త వచ్చి అంటాడు, నువ్వు చేసినటువంటి దానికి ఫలితం ఏమిటో తెలుసా? ఏంటి? నీ ఇంట్లో ఎప్పుడు యుద్ధమే. అందుకే తండ్రి కొడుకులు పోట్లాడుకోవడం చూడండి మీరు, తల్లి కూతుర్లు కొట్టుకోవడం చూడండి. తల్లి కూతుర్లు అంటే అత్తాగోడలంటే అది వేరు అండి. అత్తాగోడలంటే వేరు. అత్తాగోడలు కాబట్టి తన్నుకున్నారు, అది సహజమే. తల్లి కూతుర్లు కొట్టుకోవడం ఏంటండి? తండ్రి కొడుకులు తన్నుకోవటం ఏంటండి? ఇది ఎక్కడ దావీదు ఇంట్లో అదే జరిగింది. తండ్రిని తరిమాడు అభిషేకం. తండ్రిని ఇంటి పట్టున ఉండనీయలేదు అభిషేకం. తండ్రిని రాజుగా సింహాసనం మీద కూర్చోనీయలేదు అభిషేకం. ఎప్పుడు చూసినా గొడవలేదు. అంతేకాదు అమ్మోన్ అనే ఒక వాడు సొంత చెల్లితో క్షీణించింది. ఎంత దారుణమైనటువంటి పాపం. ఇంకా చెప్పాలి అంటే ఎన్నో దావీదు పుట్టినరోజు ఎన్ని జరిగినాయో. కారణం శిక్ష. అందుకే కొన్ని నెలల్లో సమాధానం మాట్లాడుకునేది లేదు. భార్యాభర్తలు మాట్లాడు, తండ్రి కొడుకులు మాట్లాడుకునేది, నేను అత్త కోడలు మాట్లాడుకునేది, తల్లి బిడ్డలు ఎవరి బాధ్యత వాళ్ళు చేసుకొని వెళ్ళిపోయారు. ఏదైనా అవసరం అయితే మనం ఎప్పుడో చెప్పారు, ఏదైనా అవసరం అయితే ముగిస్తున్నారు. పాపం పండగ అందరికి బట్టలు తెచ్చాడు. భర్త తెచ్చి ఏం చేశాడు? తను వేసుకొని చూసుకున్నాడు. తను కూడా తెచ్చుకున్నాడు. వేసుకొని చూసుకుంటే ప్యాంట్ కట్ ఏమైంది? పొడుగైంది. భార్యతో మాట్లాడేది లేదు, కూతురుతో మాట్లాడేది లేదు, కొడుకుతో మాట్లాడలేదు, అమ్మతో మాట్లాడలేదు. అంటే వాళ్ళు ఎంతో మాట్లాడరు. గోడ వైపు నిలబడి, ఇగో పండగ రేపు నేను ప్యాంట్ తెచ్చుకున్నాను,
ఎటువైపు ఎటువైపు గోడ వైపు. అందుకని 4 రూముల్లో నలుగురు ఉన్నారు. గోడ ప్యాంట్ తెచ్చుకున్నాను, 2 అంగనాలు పొడుగుంది. నాకేం తెలియదు. సాయంకాలం నేను వచ్చే వరకు 2 అంగనాలు తగ్గించి కుట్టించుకొని రండి. అందరు విన్నారు. కూతురు విన్నది, కొడుకు విన్నది, భార్య విన్నది, వాళ్ళ అమ్మగారు కూడా. మొదట వాళ్ళ అమ్మ వచ్చి నేను ఉద్యోగానికి వెళ్ళగలను పాపం నా కొడుకు ఎవరు పట్టించుకొని పనికి నేనన్నా సహాయం చేద్దామని వెళ్ళి ఏం చేసింది, 2 అంగనాలు కట్ చేసి మిషన్ టైలర్ దగ్గర. మళ్ళా భార్య ప్యాంట్ అక్కడే ఉంది మళ్ళా మీద. ఒరేయ్, నా భర్త నేను పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు? ఏం వెళ్ళింది, 2 అంగనాలు కట్ చేసి. ఈలోపు 4 గంటలకు వచ్చారు కాలేజీకి వెళ్ళిన కొడుకు కూతురు. కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి మా నాయన పాపం సంగతి ఏం వేసుకుంటాడండి, ఈడెళ్ళి 2 అంగనాలు కట్ చేసి. ఈలోపు కూతురు వచ్చి అరే మరి మా నాయన నేనే పట్టించుకోవాలి, మా నాయన నాకు చాలా ఇష్టం, కూతుర్నికి ఇష్టమేగా, పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏమక్కర్ చేసి పండగ నాడు పాపం వేసుకుంటే ఏమైంది, నైట్ కట్టే రాయరైపోయింది. ఎట్లా ఉంటుంది మాట్లాడుకోకపోతే, అర్థమైందా? మాట్లాడుకో చక్కగా, పొరపాట్లు ఉండవని చెప్పారు, గొడవలు ఉండవని చెప్పారు. కుటుంబం అన్నాక ఎన్నో ఉంటాయి. అన్నిటిని అడ్జస్ట్ చేసుకొని ఒకరికొకరు సారి చేసుకొని క్షమించడం, పొరపాటు అయితే ఎలా మాట్లాడుకొని ముందుకు వెళ్తే అది ఇల్లు. అంతేగాని ఎడముఖం పెడముఖం నీతో నేను మాట్లాడను అంటే అది ఇల్లు కానీ అది కాదు. ఇది ఇల్లు. ఎంత దారుణమైన శిక్ష అంటే ఇంట్లో ఉండలేకపోయారు. ప్రియమైన దేవుడు, పాపం జాగ్రత్త, పాపం ఆడతారు. ఫిలిం తెచ్చుకుంటే ఎలా ఉంటుంది? చూడండి, చిన్న పిల్లే కదా, పదే బుద్ధిగా ఉన్నట్టు ఒకరోజు వాడినే పాముని తెచ్చుకుంటే ఎలా ఉండదు? అదేసి అదే పాపాన్ని పెంచుకున్నావా ఒకరోజు నాశనం చేస్తుంది. కాబట్టి 4 విషయాలు పాపం చేస్తే: 1 అబద్ధం, 2 శాపం, 3 రోగం, 4 యుద్ధమే, అశాంతి, అసమాధానం. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసి ప్రార్థన చేయాలి. చెప్పబడిన వాక్యం కొరకు ఏమంటున్న రాజేశ్వర ప్రార్థన పైకి అక్కడ రాకొచ్చుకొని కొంచెం ముందు కుర్చీలోకి రా.